ఒకసారి ఏమైందంటే సడన్గా అంటే నేను పడుకున్నాను. హ్మ్. నేను గాల్లో తిరుగుతున్నాను, తేలుతా ఉన్నాను. హ్మ్. ఎటు గాలోసట తేలుతా ఉన్నాను. హ్మ్. ఏంటి ఇలా తేలుతున్నాను, ఎటు గాలోసట తేలడం, అలా తేలుకుంటే హిమాలయస్ దాకా వెళ్ళాను. హ్మ్. హిమాలయస్కి వెళ్ళినప్పుడు ఒక జ్యోతి వెలగడం హిమాలయస్ మీద. హ్మ్. ఏంటి జ్యోతి వెలుగుతుంది, ఫస్ట్ నుంచి చూసి పిరమిడ్ అనుకున్నా దూరం నుంచి చూసి. హ్మ్. దగ్గరికి వెళ్తే హిమాలయస్ తెల్లగా ఉన్నాయి. హిమాలయస్ అని అర్థమైంది. హ్మ్. పైన జ్యోతి వెలగడం, వెలిగినప్పుడు నాకు ఇక అర్థమైంది, శివుడని ముక్కున్నాను, వచ్చేసాను. హ్మ్. తర్వాత ఏమైంది, ఇలా సడన్గా ఎవరో వచ్చి నా చెవుల మంత్రాలు చదవడం. హ్మ్. యాక్చువల్లీ ఆ మంత్రాలు నాకు అంత మంచిగా అనిపించలేదు. ఏదో అవి చెడు మంత్రాలా విపరీతంగా సౌండ్. ఆ సౌండ్కి నాకు బాడీ అంతా వైబ్రేట్ అయ్యి నేను పైకి లేసాను. హ్మ్. రౌండ్గా తిరగడం, విపరీతంగా గాల్లో తిరగడం. ఆపండి మంత్రాలు ఆపండి అంటున్నాను. హ్మ్. కంటిన్యూస్గా వాళ్ళ నన్ను పట్టుకెళ్తున్నారు యాక్చువల్గా. హ్మ్. నాకు నాకు అర్థమైంది ఏదో చెడులా ఉంది, నాకు పాజిటివ్గా అనిపించలేదు నాకు. నేను రాను, మీరు వెళ్ళండి, మా బాబు ఉన్నాడు పక్కన, మా చిన్నోడు పడుకున్నాడు, హ్మ్. భయపడుతున్నాడు, మీరు వెళ్ళండి ఫస్ట్, మీరు వెళ్తారా గట్టిగా అంటే వదిలేసి ఇట్లా వెళ్ళిపోతే నేను కింద పడిపోయాను. హ్మ్. చూస్తే నా బాడీ బెడ్ మీద ఉంది. Hmm. వెళ్ళి బాడీలో జాయిన్ అయిపోయాను. హ్మ్. అసలు చాలా భయపడ్డాను యాక్చువల్గా, ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. హ్మ్. ఒక టెంపుల్కి వెళ్ళేసి మొక్కుకున్న, అమ్మ ఇలా ఏంటి అని చెప్పేసి మొక్కుకున్నాను. హ్మ్. ఒక్కటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు అయింది, ఇక అన్ని గుడ్ థింగ్స్ అయ్యాయి. హ్మ్. తర్వాత ఇంక అప్పటి నుంచి ఏంటంటే ఇక నాకు మళ్ళీ మెడిటేషన్ కూర్చొని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు సడన్గా అండి నాది, నేను వేరే డైమెన్షన్, విశుద్ధ చక్రం అయిపోయింది హ్మ్. తెలుస్తా ఉంది. దానివల్ల మెల్లగా ఏంటంటే నాకు కొన్ని ఆత్మలు కనబడడం స్టార్ట్ అయిందండి. నేను కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాను, సడన్ గా ఆత్మలు కనబడుతుంది, అంటే తిన్న ముందే తిరుగుతున్నాయి. హ్మ్. ఏంటి ఏవో తిరుగుతున్నాయి అని చెప్పేసి ఫస్ట్ భయపడి బయటకు వచ్చేసాను, ఏదో కనిపిస్తుంది నాకు రూమ్ లో అని చెప్పేసి. హ్మ్. మళ్ళీ వచ్చి కూర్చున్నాను, మళ్ళీ అలా కనిపిస్తున్నాయి. తర్వాత ఏమైంది, నాతో పాటు కూర్చొని మెడిటేషన్ చేయడం. నేను ఇలా ముద్ర పెడితే అవి ముద్ర పెడితే, చిన్న ముద్ర అంటే చిన్న ముద్ర అని అనుకుంటే అవి అలా చేస్తున్నాయి. హ్మ్. చిన్న ముద్ర పెడుతున్నాయి, ఓం నమః శివాయ అని చెప్పండి అంటే అవి అనుకుంటున్నాయి. హ్మ్. అన్ని లైన్ గా కూర్చోవడం. ఎప్పుడు మెడిటేషన్కి వస్తున్నా లైన్ లో వెయిట్ చేసే అనమాట ఆత్మలు. నేను కూర్చోగా నాకు వచ్చి కూర్చోవడం, నాతో పాటు మెడిటేషన్ చేయడం. హ్మ్. మెల్లిమెల్లగా ఏమైంది, ఆత్మలు పోయి అప్పుడప్పుడు దేవుళ్ళు కనిపించేవారు, దేవుళ్ళు రావడం స్టార్ట్ అయింది. ఇలా గర్భగుడి నుంచి దేవుడు నడుచుకుంటే, దేవుడు ఎలా వస్తారండి అలా గర్భగుడి నుంచి దేవుడు ఒక్కొక్క స్టెప్ దిగుకుంటే నా దగ్గరకు వచ్చినట్టు అనిపించేది. వచ్చి నా పక్కన కూర్చునేది, అమ్మవారు వచ్చి కూర్చునేది. ఫస్ట్ శివుడు కనిపించాడండి. శివుడు వచ్చి రోజు మెడిటేషన్ వచ్చి ఇలా నిలిచినవాడు. ఏంటి శివుడు నాకు కనిపిస్తున్నాడు, నా భ్రమణ అనుకునేది నేను. శివయ్య తండ్రి కనిపించేవాడు అండి. ఏంది శివయ్య తండ్రి నాకు కనిపిస్తున్నాడు ఏంటి, ఎందుకు కొంచెం సీరియస్ అంటే సీరియస్ గా అంటే కొంచెం ఒకలా చూసేవాడు, హ్యాపీగా ఉండపోయేది. ఎందుకు కొంచెం యాక్చువల్ లేజీగా టైం ప్రకారం చేపేది ధ్యానం, దీనివల్ల ఏమో అనుకుని టైం ప్రకారం కూర్చోడం స్టార్ట్ అయింది ఇంకా.